కాగ్నైజ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను జ్యోతిష శాస్త్రం ఎలా ఆవిర్భవించింది అన్నదానికి కొన్ని ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. మొదటి వీడియోలో నేను జ్యోతిషం ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ఇందులో కొంచెం ఎక్కువ డీటెయిల్స్, ఎక్కువ విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. అయితే జ్యోతిష శాస్త్రం ఎలా ఉద్భవించింది అని తెలుసుకునే కంటే ముందు మనము సృష్టి ఎలా ఉద్భవించింది అన్నది తెలుసుకుందాం. సృష్టి ఎలా ఉద్భవించింది అంటే, ప్రపంచం సృష్టి ఏర్పడే ముందు ఏమీ లేదు. అది పూర్తిగా శూన్యం. రూపం లేదు, శబ్దం లేదు, కాలం లేదు, కాంతి లేదు, అసలు ఏదీ లేదు. ఈ శూన్యంను శాస్త్రాలలో పరబ్రహ్మ శూన్యము లేదా మూలతత్వ శూన్యము అంటారు. అదేంటి, శూన్యంని పరబ్రహ్మ శూన్యము, మూలతత్వ శూన్యము అని ఎందుకు అంటారు అంటే, శూన్యం నుంచే శక్తి ఉద్భవించింది, శక్తి నుంచే సృష్టి జరిగింది. కాబట్టి మనమంతా ఈ సృష్టికి కారణమైన ఆ శూన్యంని పరబ్రహ్మ శూన్యము, మూలతత్వ శూన్యము అని అంటారు. శూన్యం నుంచి శక్తి ఎలా ఉద్భవించింది? శూన్యము నిశ్చలంగా ఉంది. ఎందుకంటే శూన్యములో అపారమైన శక్తి, ఇన్ఫినిటీ పొటెన్షియల్ ఉండి నిశ్చలత ఎక్కువయ్యి ఎక్కువయ్యి అది ఒక చిన్న వైబ్రేషన్ని, ఒక తరంగంని పుట్టించింది. ఆ చిన్న వైబ్రేషన్ ద్వారా ఒక శక్తి బయటకి ఉద్భవించిందన్నమాట. ఆ శక్తి స్వరూపాన్ని, ఆ ఉద్భవించిన శక్తి కొన్ని వేల కోట్ల సంవత్సరాలు రూపాంతరం చెంది ఎనర్జీ పెంచుకొని పెంచుకొని ఒక స్ట్రక్చర్డ్గా, ఒక మహాశక్తిగా ఉద్భవించింది. ఆ మహాశక్తినే మనము పరాశక్తి, జగదంబ, ఆది పరాశక్తి, లలితా త్రిపుర సుందరి వివిధ పేరుతో పిలుచుకుంటాము. అయితే ఆ శక్తి నుంచి మరొక శక్తి ఉద్భవించింది. అది ఆ ఉద్భవించిన శక్తి నుండి మూడు, అంటే జనరల్గా ఏం చెప్తారంటే, శూన్యం నుంచి శక్తి ఉద్భవించింది. ఆ శక్తి నుంచి మూడు తరంగాలు ఉద్భవించాయి. ఆ మూడు తరంగాలే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులన్నమాట. ఆ మూడు ప్రధాన తరంగాలు బ్రహ్మశక్తిని సృష్టి శక్తి అంటారు, విష్ణు శక్తిని పరిరక్షణ శక్తి అంటారు, శివశక్తిని లయశక్తి అంటారు. అంటే ఈ ఆది పరాశక్తి ఆ పుట్టిన తన నుంచి ఉద్భవించిన మూడు శక్తులకి ఒక్కొక్క శక్తిని ప్రసాదించింది. బ్రహ్మకు సృష్టి శక్తిని, విష్ణువుకు పరిరక్షణ శక్తిని, శివుడికి మార్పు, లయం చేసే శక్తిని ప్రసాదించింది. ఇక్కడ ఆదిపరాశక్తి స్వయంభూ అయిన శక్తి, అంటే ఆమెను ఎవ్వరు సృష్టించలేరు. ఆమెనే మొదటిగా పుట్టింది, మొదటిగా ఒక శక్తిగా పుట్టింది. కాబట్టి ఆది పరాశక్తి అంటారు. ఆది అంటే మొదలు కదా. ఆమెను ఎవరు సృష్టించలేదు, ఆమెకు ఏ రూపము ఇవ్వలేదు, ఎవ్వరి నుండి పుట్టలేదు, శూన్యమే ఆమె రూపం. అందుకే మనము ఆదిపరాశక్తిని కాళరాత్రి మహాశక్తిగా కూడా పూజలు చేస్తాం. అయితే ఈ మూడింటి, ఇప్పుడు అమ్మవారి నుంచి పుట్టిన మూడు శక్తులు త్రిమూర్తి శక్తిగా పేరు పెట్టారు. ఆ త్రిమూర్తి శక్తులన్నీ మూడు కలిపినా కానీ పరాశక్తి స్వరూపాలే. ఈ మూడు త్రిమూర్తి శక్తులు కూడా పరాశక్తి స్వరూపాలే అన్నమాట. అయితే అమ్మవారి నుంచి ఈ మూడు శక్తి తరంగాలు ఎలా ఉంచాయో, అమ్మవారి నుంచి కొన్ని తత్వాలు కూడా ఉద్భవించాయి. అవే పంచభూత తత్వాలు: ఆకాశతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము, నీటి తత్వము, జలతత్వం అన్నమాట. ఈ తత్వాలని ఆధారంగా చేసుకొని అమ్మవారు బ్రహ్మని సృష్టి చెయ్యమని చెప్పింది, ఆజ్ఞాపించింది అని కూడా అనొచ్చు. అయితే ఇప్పుడు మనము మొదటి శక్తి అయిన సృష్టి శక్తి, బ్రహ్మశక్తి గురించి తెలుసుకుందాము. ఈ బ్రహ్మశక్తి ఏంటిది అంటే, బ్రహ్మ అంటే సృష్టి. బ్రహ్మకున్న కారకత్వాలు ఏంటివి అన్నీ కూడా తెలుసుకుందాం. జ్యోతిష్యంలో బ్రహ్మశక్తి ప్రధానంగా జ్ఞానానికి, ఆరంభానికి, సృష్టికి, అవగాహనకు, బుద్ధిని సూచిస్తాడు. అంటే ఈ శక్తులన్నీ, ఈ జ్ఞానమంతా, ఈ జ్ఞాన భాండాగారం అంతా బ్రహ్మ దగ్గర ఉంటుందన్నమాట.
అయితే ఈ తత్వాల నుంచి, ఈ పంచభూత తత్వాల నుంచి బ్రహ్మ సృ అమ్మవారిచ్చిన ప్రసాదించే శక్తి నుంచి బ్రహ్మ సృష్టి చేయడం ప్రారంభించాడు. సృష్టి అంటే చెట్లు, జీవులు, జీవరాశులు అన్నిటిని రచించడం, సృష్టి చేయడం మొదలుపెట్టారు. అంటే అన్నిటిని క్రియేట్ చేయడము మొదలుపెట్టారు. తనకు ఉన్న ఈ సృష్టి శక్తి ద్వారా కొత్త కొత్త ఆలోచనల ద్వారా కొత్త కొత్త జీవరాశులను, కొత్త కొత్త ఆహ్, జీవులను ఉత్పత్తి చేసిండనమాట. తనకున్న జ్ఞానం ద్వారా. తరువాత శక్తి అంటే ఎన్నో రిసోర్సెస్‌ని, ఎన్నో జీవులను ఉత్పత్తి చేసిండు. ఇక్కడ ఒకటి మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏమిటి అంటే, శూన్యం నుంచి ఉద్భవించిన శక్తి పరాశక్తి. ఇక్కడ శక్తి, ఎనర్జీ. శక్తి నుంచి ఉద్భవించిన 3 శక్తులు, 3 తరంగాలు అవి గూడా శక్తులే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వాళ్ళకున్న శక్తుల ద్వారా అంటే అమ్మవారు వాళ్ళకి శక్తులిచ్చింది. వాళ్ళకున్న శక్తుల ద్వారా మిగతా జీవ సృష్టికి కావలసిన శక్తులని ఉత్పన్నం చేశారు. అయితే ఇక్కడ అమ్మవారు శక్తి స్వరూపం కాబట్టి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి ఆహ్, సహాయకారకు సహాయకార సహాయం చేయడానికి అమ్మవారి లాంటి శక్తులని లక్ష్మి, సరస్వతి, పార్వతి ఆహ్, సృష్టించిందన్నమాట. అయితే ఇప్పుడు రెండవ శక్తి గురించి తెలుసుకుందాము. విష్ణు శక్తి. విష్ణు శక్తి ఏంటి అంటే స్థితి శక్తి. విష్ణు శక్తిని స్థితి శక్తి, పాలనా శక్తి, పరిరక్షణ శక్తి, స్థిరత్వ శక్తి అంటారు. విష్ణువుని ఎందుకు పాలనా శక్తి అంటారు అంటే, ఏదైతే బ్రహ్మ సృష్టి చేస్తాడో ఆ రిసోర్సెస్‌ని అంటే సృష్టించిన వాటినన్నిటిని రక్షించే బాధ్యత ఎవరికి ఉంటుంది అంటే అది విష్ణువుకుంటుంది. ప్రతి ఒక్కటి బ్రహ్మ సృష్టి చేసిన దాన్ని ప్రతి ఒక్కటి రక్షించే బాధ్యత, రక్షణ బాధ్యత, ప్రొటెక్షన్ ఇచ్చే బాధ్యత, పరిరక్షణ బాధ్యత, పాలన బాధ్యత అంతా కూడా విష్ణువు చూసుకుంటాడు. ఆదిపరాశక్తి నుంచి ఉద్భవించిన తత్వాలను కూడా సమతుల్యంగా చూసుకునే బాధ్యత ఎవరిది అంటే అది విష్ణువుదన్నమాట. విష్ణువే ప్రొటెక్షన్, విష్ణువే ప్రొటెక్టర్. ప్రతి జీవరాశికి, ప్రకృతికి, పంచభూతాలకి అన్నిటినీ కూడా రక్షించేది విష్ణువు. మనము పురాణాలలో చాలా స్టోరీస్ చదువుకున్నాము, చూసాము. ఎప్పుడైతే సృష్టికి విరుద్ధంగా సృష్టి సమతుల్యం లోపిస్తుందో, సృష్టికి హాని జరుగుతుందో అప్పుడు కొత్త కొత్త అవతారాలుగా విష్ణువు ఉద్భవించాడు. అలాగే ఆదిశక్తి కూడా ఉద్భవించి సృష్టికి హాని చేసే విషయాలని, రాక్షసులని, నెగిటివిటీని అన్నిటినీ సంహారం విష్ణువు, ఆదిపరాశక్తి మెజారిటీగా చేశారన్నమాట. తర్వాత విష్ణువుది మరొక శక్తి స్టెబిలిటీ, స్థిరశక్తి అంటారు. ఈ స్థిరశక్తి ద్వారా సమస్త జీవరాశులకి, ఈ స్థిరశక్తి సమస్త జీవరాశులకి మనసు, జీవితం, కుటుంబం ఇవన్నీ ఆలోచనలు అంటే ఉన్న రిసోర్సెస్‌ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా రక్షించుకోవాలి అన్న జ్ఞానాన్ని ఎవరిస్తారు అంటే విష్ణువిస్తాడనమాట. మూడో శక్తి సమతుల్యత. సమతుల్యత అనే జ్ఞానాన్ని కూడా విష్ణువు దగ్గర ఉంటుంది. ఈ జ్ఞానం ద్వారా అన్నిటిని సమతుల్యం చేసుకుంటూ వస్తాడు. తరువాత శక్తి విష్ణువుకున్నది పాలనా శక్తి. ఇప్పుడు బ్రహ్మ సృష్టించిన దాన్ని రక్షించాలంటే పోషణ కూడా చెయ్యాలి దాన్ని. అంటే అవి రక్షించబడాలంటే పోషించాలి, పాలించాలి. పాలించాలి, పోషించాలి అంటే వాళ్ళకి ఆహారము, అన్ని వసతులు అన్నీ ఎవరు చూసుకుంటారంటే విష్ణువు చూసుకుంటారు. అందుకే తనను తనను తనకి తనని వ్యవస్థ నిర్వహణ, మేనేజ్మెంట్ మొత్తం కూడా విష్ణువు చేతిలో ఉంటుందన్నమాట. ఆరోగ్యము, శాంతి, సమృద్ధి, సుఖము, సంతోషము, ప్రతి ధనము, ఐశ్వర్యము, వైభవము ఇవన్నీ విషయాలు విష్ణువు చూసుకుంటాడు. విష్ణువే ప్రసాదిస్తాడు. విష్ణువే ప్రొటెక్ట్ చేస్తాడు. ప్రొటెక్టర్ కూడా విష్ణువే అన్నమాట. తరువాత శక్తి లయశక్తి. ఈ లయశక్తి అంటే ఏంటి అంటే ఈ లయశక్తి శివశక్తిగా కూడా తెలుసు మనకి. ఈ లయశక్తి చాలా సులభంగా ఎలా చెప్పుకోవాలి అంటే బ్రహ్మ సృష్టించిన దాన్ని
పాలించేది, రక్షించేది, పోషించేది విష్ణువైతే, ఏ రిసోర్సెస్ బ్రహ్మ సృష్టించారో వాటినన్నిటిని సక్రమంగా మార్పు చేస్తూ ఆ వస్ ఆ సృష్టికి విముక్తిని అంటే లయంని, మోక్షంని ప్రసాదించేది ఎవరు అంటే శివుడు. అంటే బ్రహ్మ సృష్టించిన దాన్ని సృష్టించబడింది తప్పకుండా లయం అవ్వాలి. లేదంటే సృష్టికి ఇది చాలా హానికరం. ప్రకృతికి, జీవరాశులకి అన్నిటికి కూడా హానికరం. కాబట్టి శివుడికి ఈ అతీత శక్తి ఉంటదనమాట. ప్రతిదాన్ని నెమ్మదిగా లయం చేస్తూ, మార్పు చేస్తూ, శుద్ధి చేస్తూ దానికి విముక్తిని ప్రసాదిస్తాడన్నమాట. శివుడు అంటేనే లయం. ట్రాన్స్‌ఫర్మేషన్ ఇస్తాడు. డెస్ట్రక్షన్ ఇస్తాడు. అంటే జీవితంలో మార్పు చేస్తూ, శుద్ధి చేస్తూ, లోపాలన్నిటిని తొలగించి, కొత్తగా దాన్ని రూపాంతరం చేస్తూ వాటికి మోక్షమిస్తాడు. ఇది చాలా లోతైన శక్తి. చాలా లౌక్యంగా అర్థం చేసుకునే శక్తి అన్నమాట. ఉదాహరణకి పాతవి అని ఎలా అంటాము? ఒక వస్తువు తెస్తే అది పాతది అని ఎలా అంటామంటే, అది రాను రాను రూపాంతరం చెంది ఎంతో అంత దాని క్వాలిటీస్‌ని అది పోగొట్టుకుంటుంది. అంటే అది లయానికి మెల్లగా దారి తీస్తుందని అర్థం. ఈ లయానికి దారి తీయడం ఏంటి అంటే, అది శివుడి శక్తి అన్నమాట. శుద్ధి చేయడం, ప్యూరిఫికేషన్ అంటే దాన్ని మోక్షానికి ఆహ్, మోక్షానికి తీసుకెళ్ళి మళ్ళీ కొత్తగా జీవితాన్ని మళ్ళీ సృష్టికి దారి చూపించడం. లేదంటే పూర్తిగా మోక్షానికి ఆహ్, ఎండ్‌కి వెళ్ళడానికి సహాయం చేసే శక్తి ఎవరిది అంటే శివుడిది. ఈ కారకత్వాలని, ఈ డ్యూటీస్‌నన్నిటిని ఎవరు చేస్తారంటే శివుడు చేస్తాడు. శివుడికి అతీతమైన అంతర్గత జ్ఞానం ఉంటుంది. శివుడికి అతీతమైన శక్తులుంటాయి. శివుడికున్నంత యంత్ర, మంత్ర, తంత్ర శక్తులన్నీ ఏ త్రిమూర్తుల్లో ఏ దేవుడికి ఉండవని చెప్తారు. శివుడు అన్ని విద్యలకి, అన్ని శక్తులకి, తంత్ర, మంత్ర, యంత్ర అన్ని శక్తులకి అధిష్టాన దేవుడని కూడా చెప్తాడు. తను ఆత్మశక్తికి, ధైర్యానికి, మార్పుకి, ఆత్మబలంకి, నెగటివ్ నుంచి మోక్షానికి, నెగటివ్ నుంచి మోక్షానికి వెళ్ళే ఏ సాధన ఇచ్చేది కూడా శివుడే. అయితే జ్యోతిష శాస్త్రం మనము ఎక్కడ చదువుకున్నా, మొత్తం ఎలా చదువుకున్నా జ్యోతిష శాస్త్రాన్ని ఎప్పుడైనా కానీ ఒక ఎనర్జీ కాన్సెప్ట్‌గా చదువుకోవాలి. ఆ ఎనర్జీ కాన్సెప్ట్ దేవతలు, జ్యోతిష శాస్త్రంలో దేవతలు, అధిదేవతలు, ఆహ్, నవగ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఎనర్జీగా కన్సిడర్ చేసి, వాటి కారకత్వాలను బట్టి, వాటి చలనాలను బట్టి, వాటి మూవ్‌మెంట్స్‌ని బట్టి, అవి ఇచ్చే రిజల్ట్స్‌ని బట్టి, ఇవన్నిటిని బట్టి అవి పరిశీలన చేసి చదువుకునే విధానాన్ని ఈ జ్యోతిష విజ్ఞానం అంటారు. సో, ఈ సృష్టి శక్తికి, జ్యోతిష్యానికి ఉన్న రిలేషన్ అర్థమైందనుకుంటున్నాను. శక్తి ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. ఎనర్జీ ఎనర్జీ స్టడీ ఈజ్ నథింగ్ బట్ జ్యోతిష్యం అన్నమాట. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మరిన్ని వివరాలతో మీ ముందుకు. థ్యాంక్ యూ.